ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవటం తెలుసుకుందాం. దానిలో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ప్రత్యేకించి WH వర్డ్స్ అని చెప్తూ ఉంటాము, వాటి యొక్క యూసేజ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దానికి సంబంధించి మనం 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ నోట్ చేసాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, వై డిడ్ నాట్ యూ కంటిన్యూ ద వర్క్ యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి ఎలా రాయాలి, అలా రాసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ మనం వై అని రాసాము. వై అనేటువంటిది యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఇంట్రోగేటివ్ వర్డ్ అని చెప్తున్నామో లేక WH వర్డ్ అని చెప్తున్నామో దాన్ని ప్యాసివ్ వాయిస్లో అలాగే రాసాం. తర్వాత వజ్ రాసాం. వజ్ ఎలా రాసాము అన్నట్లయితే యాక్టివ్ వాయిస్లోని డిడ్ ప్లస్ కంటిన్యూ మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్. డిడ్ అనేదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు, కంటిన్యూ అనేదాన్ని మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ అంటారు. ఈ రెండు కలిపినప్పుడు మనకు వచ్చేటువంటి టెన్స్ లేక తెలిసేటువంటి టెన్స్ నేమ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్ అనేటువంటివి వజ్ మరలా వర్ కూడా ఉంటాయి. ఇక్కడ వజ్ ఎదురు రాసి వచ్చినట్లయితే ప్రత్యేకించి ఇక్కడ ద వర్క్ యాక్టివ్ వాయిస్లోని ద వర్క్ ఏదైతే ఉందో అది సింగులర్ కాబట్టి దానికి సంబంధించి మనం సింగులర్ అయినటువంటి వాజ్ని ఇక్కడ రాయవలసి వచ్చింది. తర్వాత నాట్ రాసాం. యాక్టివ్ వాయిస్లో నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ ఫాము, ప్యాసివ్ వాయిస్లో నాట్ని ఎలాగ మనం రాసాం. తర్వాత వర్క్ అనేది రాసాం. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లేస్లో రాసాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే చూడండి, ఇక్కడ గ్రీన్తో మార్కింగ్ ఇచ్చాం. మనం యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ద వర్క్ అనేది దాన్ని ఆ స్టేజ్గా ప్యాసివ్ వాయిస్లో తీసుకొచ్చాము. అది సబ్జెక్ట్ ప్లేస్లో మనం రాసుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూడ్ అని రాసుకున్నాం. కంటిన్యూ ఇది మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే చూడండి, ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం. మనం యాక్టివ్ వాయిస్లోని మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ దాన్ని తీసుకొచ్చేటప్పటికి కంటిన్యూడ్ కింద మనం రాసుకున్నాం. ఇది మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్, లేక దాన్ని పాస్ట్ పార్టిసిపల్ కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ బై రాసాము. తర్వాత లాస్ట్లో వచ్చేటప్పటికి యూ రాసాం. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. అది ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్, అది యాక్టివ్ వాయిస్లో వచ్చేటప్పటికి సబ్జెక్ట్ మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా రాసుకోవటం జరిగింది. దీనివలన మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది క్లియర్ కట్గా, కేవలం మార్కింగ్ వలన. సెకండ్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే వే డస్ నాట్ హీ సే ద సీక్రెట్స్. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి ఎలా రాసుకున్నాము, ఫస్ట్ వే రాసాం. ఎలా రాసామంటే ఇంట్రోగేటివ్ వర్డ్ ఎలాగైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసామో వైని అలాగే వైగా, అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ కూడా వేర్ అనేటువంటి ఇంట్రోగేటివ్ వర్డ్ని లేక వేర్ అనేటువంటి WH వర్డ్ని అలాగే ప్యాసివ్ వాయిస్లో కూడా రాసాము. అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఇంట్రోగేటివ్ వర్డ్ లేక WH వర్డ్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్లో అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఆర్ అనేది రాసాం. ఎలా రాసాము అన్నట్లయితే డస్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సే అనేటువంటి మెయిన్ వర్బ్ ఫస్ట్ వన్, ఈ రెండు కలిపినప్పుడు వచ్చేదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బీ ఫామ్స్ ఏంటి అన్నట్లయితే యామ్, ఈజు, ఆర్ 3 ఉంటాయి. ఇక్కడ ఆర్ ఎందుకు రాయాల్సి వచ్చింది అన్నట్లయితే యాక్టివ్ వాయిస్లో ద సీక్రెట్స్ అని ఉంది. ఇది ప్లూరల్ కాబట్టి దానికి సంబంధించి మనం ఆర్ అనేది రాయవలసి వచ్చింది. నాట్ రాసాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్టివ్ వాయిస్లో నాట్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ నాట్ రాసాం. ద సీక్రెట్స్ ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చాం అని యాక్టివ్ వాయిస్ నుండే. యాక్టివ్ వాయిస్లో చేంజెస్ కదా, యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉందో ద సీక్రెట్స్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్లో అలాగే రాసి ఏం మార్చలేదు ఇక్కడ. అయితే ప్లేస్లో మార్పు అని చెప్పుకుంటాం మనం. యాక్టివ్ వాయిస్లోనేమో ఆబ్జెక్ట్ అంటాం, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ సెడ్ అనేది ఇక్కడ రాసాం. ఇక్కడ చూడండి మార్కింగ్ ఇచ్చాము. యాక్టివ్ వాయిస్లో సి అనేది మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్, దాన్ని థర్డ్ ఫామ్లోకి మార్చుకున్నట్లయితే సెడ్ అవుతుంది. అది మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్, అది దాన్ని పాస్ట్ పార్టిసిపల్ అంటారు. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ రాసాము. లాస్ట్లో వచ్చేటప్పటికి హిమ్ రాసాం. ఎక్కడ నుంచి అన్నట్లయితే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ హీ, దాన్ని అలా తీసుకొచ్చి రాసినప్పుడు హిమ్ కింద మార్చాం. ఇది ప్యాసివ్ వాయిస్లో రాసేటువంటి విధానం. ఒక్కసారి ఎవరు చేద్దాము. ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మార్చే విధానం. మనం తీసుకున్నట్టు సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, దానిలో కూడా WH వర్డ్స్ అని రాసాం. మరి ఇంకేముంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ అంటే డూ, డస్, అలాగే వాటిని మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ ప్రత్యేకించి WH వర్డ్స్ వీటికి ఎలా రాస్తాం అనేటువంటి మనం ఇక్కడ చెక్ చేస్తాం. జనరల్గా గమనించినట్లయితే ఎప్పుడైనా సరే WH వర్డ్స్ అనేటువంటి యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఉంటుందో అదే ప్యాసివ్ వాయిస్లో రాయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో వై రాసాము. దీనికి సంబంధించి యాక్టివ్ వాయిస్లో కూడా వై రాసాము. అంటే యాక్టివ్ వాయిస్లో ఏదైతే వై ఉందో, ఏదైతే ఇంట్రాగేటివ్ ఉందో, లేక ఏదైతే WH వర్డ్ ఉందో దాన్ని అలాగే ప్యాసివ్ వాయిస్లో రాయాలి. సెకండ్ ఎగ్జాంపుల్ గమనించండి, వేర్ అనేది మనం రాసాము యాక్టివ్ వాయిస్లో, అదే వేర్ని యాస్టేజ్గా మనం ప్యాసివ్ వాయిస్లో రాసాము. తర్వాత ఈక్వల్గా ఉన్నటువంటి నెగిటివ్ యాక్టివ్ వాయిస్లో ఏదైతే నాట్ అనే ఫామ్ రాసామో, నాట్ రాసామో వర్డ్, దాన్ని అలాగే ప్యాసివ్ వాయిస్లో కూడా రాసాం. నెక్స్ట్
సెకండ్ సెంటెన్స్ చూడండి, దీన్ని కూడా యాక్టివ్ వాయిస్లో నాట్ రాసుకున్నాము. అదే నాట్ యాసిడ్గా మనం రాసాం. వీటిలో మార్పులు ఏమీ లేదు. ఒకవేళ మీరు ప్లేసెస్ గమనించాలన్నట్లయితే నాట్ ప్లేస్ ఎక్కడ అన్నట్లయితే హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ రాస్తాం. ఇక్కడ కూడా చూడండి, దీన్ని బీ ఫామ్ అంటారు. బీ ఫామ్ దాని పక్కన నాట్ రాసాం. ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ అనేది రాసాం. ఇక్కడ కూడా బీ ఫామ్ పక్కన మనం రాసాం. ఈ విధంగా వాటికి ప్లేసెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మెయిన్ థర్డ్ ఫామ్ అయిన వెంటనే బై రాస్తాం. చూడండి ఇక్కడ మెయిన్ థర్డ్ ఫామ్ అయిపోయింది, దాని పక్కనే బై రాసాం. ఇప్పుడు కూడా చూడండి కంటిన్యూడ్ మెయిన్ థర్డ్ ఫామ్, దాని పక్కనే బై రాసాం. బై రాసామంటే మనం ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ రాస్తాం. చూడండి బై రాసాం, దాని పక్కన ఆబ్జెక్ట్ అనేది రాసాం. సరిపోతుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేటువంటి దాంతో ఒక ఎగ్జాంపుల్ మనము చెప్పుకున్నాం, ఇక్కడ రాసుకున్నాం. వెన్ డూ నాట్ దే వాష్ ద క్లోత్స్ అని రాసాం. దీనికి మీరు ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. ఇదే విధంగా చదువుకొని తెలుసుకున్నట్లయితే దీన్ని ఈజీగా మీరు చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.